నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్, న్యూరోపతి స్పెషలిస్ట్. సో సార్ అయితే మనకున్న డౌట్స్ ని అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, Yeah. మామూలుగా ఫిట్స్, Yeah. మూర్ఛ వ్యాధి అసలు ఇది ఎందుకు వస్తుంది సార్? ఏ కారణాల వల్ల వస్తుంది? అంటే జెనెటిక్స్ వల్ల వస్తుందా, లేకపోతే మరి ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా తెలియజేయండి. జెనెటిక్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పవచ్చు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఎప్పుడైనా సరే మనకు బ్రెయిన్లో ఉన్న బ్రెయిన్ సెల్స్ హైపర్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే మనకు కార్డియాక్ యాక్టివిటీస్ మొత్తం మనకు లైక్ electrocardiac activities, whatever we say. So that is one type of electrical activities అని మనం చెప్పొచ్చు. సో దట్ విల్ బి డిస్టర్బ్డ్. అప్పుడు ఏమవుతుందంటే మనకు లైక్ ఫిట్స్ రావడం అవకాశం ఉంది. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, సపోజ్ లెట్ us say ఒకరికి బ్రెయిన్లో కొంచెం చిన్న కంతిలకు తయారైంది, చిన్న ట్యూమర్స్. యా, ఓకేనా. సో ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకు ఫిట్స్ రావడం అవకాశం ఉంది. లేకపోతే బ్రెయిన్లో మేబీ వాట్ ఎవర్ రీజన్ ఎప్పుడైనా సరే బ్లీడింగ్ మనకు స్టార్ట్ అయిందంటే డ్యూ టు దాట్ ఆల్సో దే విల్ గెట్ ఫిట్స్. యా, అండ్ దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ అని మనం చెప్పొచ్చు. బట్ అక్కడ మెయిన్గా ఏంటంటే మనకు నర్వస్ సిస్టమ్, మన నర్వస్ సిస్టమ్ ఇన్ కేస్ బాగుంది అంటే నార్మల్గా ఒకరికి ఫిట్స్ రాదు. ఓకే, లేకపోతే ఇది అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకో కొంతమందికి చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఆ చిన్న పిల్లలకి వచ్చే ఫిట్స్ అయితే లైక్ దర్ ఆర్ టూ టైప్స్. ఒకటి ఎట్లా ఉందంటే లైక్ ఫీవర్ వచ్చేసి హై టెంపరేచర్ వచ్చినప్పుడు వాళ్ళకు ఫిట్స్ వచ్చేస్తాయి, వేరే టైంలో వాళ్ళకు రాదు. ఓకే, ఓన్లీ సపోజ్ ఒకరికి ఫీవర్ వచ్చేసింది, ఫీవర్ వచ్చిన తర్వాత మనము పారాసిటమాల్ ఇవ్వడం కానీ లేకపోతే మనకు ఈ కోల్డ్ బాత్ అని చేయడం కానీ అది మనం డిలే చేసామనుకో అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ బాగా పెరిగిపోయి అక్కడ ఫిట్స్ వస్తుంది అనమాట. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్ అండ్ ఫీవర్ బాగా పెరిగిపోయింది, దానివల్ల కూడా వాళ్ళకి అట్లా కాదు, టెంపరేచర్ బాగా ఎక్కువ అయితే. సో ఎప్పుడైనా సరే మనం టెంపరేచర్ బాగా పెరగకుండా మనం చూసుకోవాలి పిల్లలకి. ఓకే, దెన్ అప్పుడు అన్నీ బాగానే ఉంటుంది. లేకపోతే టెంపరేచర్ బాగా హై అయిపోతే అప్పుడు వాళ్ళకు ఫిట్స్ రావడం అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అప్పుడు ఏమవుతుందంటే దట్ టైప్ ఆఫ్ ఫిట్స్ విల్ బి దేర్ టిల్ 6 years ఆఫ్ ఏజ్. అప్ టు 6 years వరకు మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే, 6 years దాటిందంటే తర్వాత ఆ టైప్ ఫిట్స్ రాదు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ డ్యూరింగ్ ద ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అంటే సో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ మీరు కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళడం కూడా అవసరం లేదు. ఓకే, సో ఇది ఆటోమేటికలీ వస్తాయి అండ్ ఆటోమేటికలీ తగ్గిపోతాయి. బట్ ఫీవర్ ఇన్ కేస్ వస్తుంది, ఫీవర్ మీరు ఒకసారి రెండుసారి మీరు చూసారు, ఎప్పుడు ఫీవర్ వస్తే అప్పుడు మా అబ్బాయికి ఫిట్స్ వస్తుంది అని అనుకుంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ బి కేర్ఫుల్. ఒక పారాసిటమాల్ సిరప్ కానీ లేకపోతే పారాసిటమాల్ కిట్స్ టాబ్లెట్స్ ఉంటాయి, అది అయినా మీరు తెచ్చి పెట్టుకోవాలి ఇంట్లో. ఎప్పుడైనా హై టెంపరేచర్ ఉంది అంటే సపోజ్ నైట్ పూట వచ్చింది, మీరు హాస్పిటల్కి ఇమీడియట్లీ తీసుకెళ్ళలేదు అని అనుకుంటే అప్పుడు మాత్రం పారాసిటమాల్ మీరు ఇచ్చేయాలి, లేకపోతే అవసరం లేదు. దట్ ఈస్. సో అప్పుడు ఏమవుతుందంటే ఫిట్స్ నుంచి మనం లైక్ కొంచెంసేపు వీ కెన్ సేవ్ ద టైమ్ అండ్ వీ కెన్ సేవ్ ద పర్సన్. అంతా ఫిట్స్ వాళ్ళకు రానే రాదు, టెంపరేచర్ తగ్గిపోతే ఫిట్స్ రాదు. దట్ ఈస్ వన్ టైప్. ద సెకండ్ టైప్, ఇంకొక టైప్ ఉంటుంది. అది ఎట్లా ఉందంటే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే సపోజ్ ఒక అబ్బాయికి స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. బట్ అక్కడ మెయిన్గా చిన్నపిల్లలకు ఎక్కువ మందికి నేను చూసిన ప్రకారంగా అయితే వాళ్ళు సపోజ్ మీరు మీ అబ్బాయికి తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టారు. సో ఈజ్ వెరీ నాటీ. ఓకే, అప్పుడు ఏంటంటే దిగడానికి ట్రై చేస్తే అక్కడ పడిపోయారు కింద, బ్రెయిన్కు దెబ్బ తగిలింది. ఓకే, ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకు రావడం. ఇన్ కేస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ అయితే దానికి ప్రాపర్ డయాగ్నోసిస్ ఇచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళాలి అండ్ లైక్ సిటీ స్కాన్ కానీ లేకపోతే మనకు ఈజీ మనం చేయాలి. ఇది అన్నీ చేస్తే ఆటోమేటికలీ దానిలో మనం కరెక్ట్లీ డయాగ్నోసిస్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ వాడితే, వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి మెడిసిన్స్ వాడితే వాళ్ళకు తగ్గుతుంది. అండ్ దట్ మే టేక్ లాట్ ఆఫ్ టైం, ఎక్కువ టైం పడుతుంది. ఓకే, బట్ ఈ టైప్ ఫిట్స్ అయితే ఈజీగా మనము వీ కెన్ టేక్ ఇట్ లైట్. లైక్ జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్
వాళ్ళకు జ్వరం వచ్చిన తర్వాత ఫిట్స్ వచ్చింది అండ్ వాళ్ళు బాగా భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. సో లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, దే విల్ డూ ఆల్ సార్ట్ ఆఫ్ means like MRI brain, maybe like that sort of EEG and all, though, and all sort of blood tests they'll admit the patient, so all this thing will happen. So ఇది అన్నీ చేయకుంటే ఉండాలంటే మనకు ఏంటంటే ఈ రెండు టైప్స్ ఆఫ్ ఫిట్స్లు మనం ఈ విధానంగా మనము లైక్ డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇంట్లో కూడా మనం డయాగ్నోసిస్ చేసి మనకు అగైన్ వీ కెన్ గో ఫర్ ద ఫర్దర్ ట్రీట్మెంట్. అది వన్. జెనెటిక్స్ ద్వారా వస్తుంది. ఒకరు ఎప్పుడైనా సరే లైక్ స్ట్రెస్లో ఉంటే దానివల్ల కూడా వస్తుంది. అండ్ ఒకరు చాలా వరకు టెన్షన్లో ఉంటే దానివల్ల కూడా వచ్చేస్తాయి ఫిట్స్. ఎస్ ఒత్తిడి ఎక్కువ ఉంటే కూడా వచ్చేస్తాయి అన్నమాట. యా, ఫస్ట్ థింగ్ దే మస్ట్ హ్యావ్ గుడ్ స్లీప్ ఆన్ డైలీ బేసిస్. అండ్ ప్రతిరోజు వాళ్ళకు అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే. అండ్ ఫిట్స్ ఇన్ కేస్ ఒకరికి హైపర్ సెన్సిటివ్నెస్ వల్ల వాళ్ళకు వస్తుంది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం అక్కడ కేర్ తీసుకోవాలి. మేబీ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్ ఇస్ రిక్వైర్డ్. ఓకే. సో ఇది అన్నీ నార్మల్గా ఉంటాయి. బట్ ఇప్పుడు కొంతమందికి సపోజ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది లేకపోతే బ్లీడింగ్ అవుతుంది, ఆ టైంలో వాళ్ళ సపోజ్ నార్మలీ ఒక న్యూరో సర్జన్ దగ్గరికి, న్యూరో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఓకే దట్ ఈస్ ఫైన్, దే విల్ డూ ఆల్ సార్ట్ ఆఫ్ నెసెసరీ టెస్ట్ అండ్ అది అన్నీ చేసిన తర్వాత వాళ్ళ నార్మల్గా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. బట్ దే విల్ ఆస్క్ యూ టు యూజ్ మెడిసిన్ ఫర్ వెరీ లాంగ్ టైం. చాలా చాలా సంవత్సరం వరకు వాడాలన్నమాట. కొన్ని సంవత్సరాలు నాకు మొన్న ఒక కేసు వచ్చింది మహబూబ్ నగర్ నుంచి. వాళ్ళకు ఎట్లా ఉందంటే సిన్స్ లాస్ట్ 8 years ఈజ్ యూజింగ్ మెడిసిన్, బట్ వాళ్ళకు తగ్గట్లేదు. ఓకే. సో సచ్ కైండ్ ఆఫ్ కేస్ అయితే లైక్ తగ్గుతుంది, పూర్తిగా తగ్గుతుంది. బట్ నాట్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్. మోడర్న్ మెడిసిన్లో తగ్గదు. బికాస్ ద పర్సన్ హూ హాజ్ కమ్ టు మీ 3 days బ్యాక్, వాళ్ళకు ఎట్లా అయిందంటే 8 years నుంచి వాళ్ళ మెడిసిన్స్ వాడుతున్నారు. అండ్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ లాట్ ఆఫ్ టెస్ట్, లాట్ ఆఫ్ MRI ఇది అది అన్నీ చేసుకొని తర్వాత కూడా మెడిసిన్ ఇచ్చినా సరే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అటాక్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఓకే, దట్ ఈజ్ వన్. ఆ తర్వాత ఏమైందంటే డైలీ 3 times 4 times రావడం మొదలుపెట్టింది. నా ఇప్పుడు సిన్స్ లాస్ట్ 3 days హీ హాజ్ యూజ్డ్ మై మెడిసిన్ అండ్ నా మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకు ఒక్కసారి కూడా రాలే 3 days నుంచి. ఓకే. బట్ ఇట్ మే కమ్ ఫర్ లైక్ మేబీ ఆఫ్టర్ 15 days 20 days ఒకసారి వస్తే రావచ్చు అండ్ గ్రాడ్యువల్గా పూర్తిగా హీల్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు తర్వాత. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ గర్ల్స్ స్పెషలీ దే ఆర్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ టు ప్యూబర్టీ పీరియడ్. ఓకే. సో ఈ మెన్స్ట్రువల్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ 2 years దే విల్ బీ ఇన్ ద ప్యూబర్టీ. ఓకే. సో ఈ ప్యూబర్టీ పీరియడ్ అంటే ఆ టైంలో లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. సో డ్యూ టు దట్ ఇన్ దట్ పర్టికులర్ టైమ్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఫిట్స్, I have only one single medicine. It is one particular medicine will be taken care of the entire symptoms of the fits. టోటల్గా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమేమి అవుతుంది మొత్తం తగ్గుతుంది అనమాట. సో ఇట్ ఈస్ వండర్ఫుల్ మెడిసిన్. స్పెషలీ యా వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అండ్ వన్ సింగిల్ మెడిసిన్ ట్రీట్మెంట్. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 months. దట్స్ 3 months వాళ్ళకి తగ్గుతుంది అనమాట. యా. సో పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళకు వెళ్ళాల్సిన అవసరం. బికాజ్ వన్ ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి వచ్చిందనమాట. షీ వాజ్ ఇన్ టు 10th class. వాళ్ళ పేరెంట్స్ వాజ్ వెరీ మచ్ వరీడ్ లైక్ ఏంటంటే హౌ వీ కెన్ మేనేజ్ దిస్ కేస్. బికాజ్ ఇన్ ఫ్యూచర్ SSC అయిపోయిన తర్వాత వాళ్ళకు ఇంటర్కు వెళ్ళాక హాస్టల్లో పెడదామని చూశారు వాళ్ళ. ఓకే. హాస్టల్లో ఉంటే ఎప్పుడు పడిపోతుందో తెలియదు అండ్ హూ ఇస్ దేర్ టు టేక్ కేర్ అండ్ హాస్టల్లో పెట్టాలి వాళ్ళ అమ్మాయికి డాక్టర్ చేయాలని వాళ్ళ ఉద్దేశం అనమాట. సో అది ఆ టైపు ఆలోచన పెట్టుకొని దే ఆర్ సర్చింగ్ ఫర్ ఎ డాక్టర్ హూ కెన్ క్యూర్ దిస్. సో ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో పడిపోతుంది, ఆడుకోవడానికి పోతే ఎక్కడైనా పడిపోతుంది, లేకపోతే క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు పడిపోతుంది. నో బికాజ్ నెక్స్ట్ ఈజ్ ద ఇంటర్ కదా.
ఓకే ఇంటర్లో వాళ్ళ హాస్టల్ ఎస్ సో రెసిడెన్షియల్గా చదివించాలని వాళ్ళ ఆలోచన. సో ఆ ఆలోచన పెట్టుకొని వాళ్ళకు స్టడీస్ బాగుండాలి. బట్ అక్కడ ఎవరు మన వాళ్ళ ఎవరు లేరు కదా, హాస్టల్ ఇన్ఛార్జ్ విల్ బి దేర్. సో వాళ్ళ సరిగా ఇన్ టైంలో కేర్ తీసుకోకపోతే ఏంటి పరిస్థితి, అది అన్నీ ఉంటుంది. కాబట్టి ఆ టైపు ఆ తర్వాత నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. నౌ షీ ఈజ్ ఫుల్లీ క్యూర్డ్. అండ్ వాళ్ళకు ఏమైందంటే ఫస్ట్ మంత్ 2 times వచ్చింది ఓన్లీ. అండ్ షీ వాజ్ గెటింగ్ 2 to 3 times ఫిట్స్ ఇన్ ఎ డే. ఒక రోజుకు 2 to 3 times వచ్చేది అనమాట. ఇప్పుడు ఎట్లా అయిందంటే లైక్ కంప్లీట్లీ షీస్ క్యూర్డ్. బట్ ఫస్ట్ మంత్ 2 times వచ్చింది ఫస్ట్ మంత్లో. సెకండ్ మంత్లో ఒకసారి మాత్రం వచ్చింది. థర్డ్ మంత్ నుంచి అసలు రాలే. సో షీ ఈజ్ ఫుల్లీ క్యూర్డ్. బట్ షీ హాస్ టేకన్ ద ట్రీట్మెంట్ ఫర్ 6 months. 6 months ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా తగ్గిపోయింది అనమాట. No, it's not very costly. It is affordable, very easily affordable. And generally we treat the case with only with the symptoms. ఓకే, మోస్ట్లీ సిమ్టమ్స్. అండ్ ఇన్ కేస్ ఒకరు హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళకు ఆల్రెడీ డయాగ్నోసిస్ చేసేసారు, ఆ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారంటే ఇంకో ఈజీ అవుతుంది మాకు. ఓకే, సో ఈవెన్ ఈజీలీ మనం చూసేసి ఇచ్చేయచ్చు. లేకపోతే సిమ్టమెటికలీ ఆల్సో వీ ట్రీట్ ద ఎపిలెప్సీ ఆర్ ఫిట్స్, మనం ఏదైనా చెప్పొచ్చు, అక్కడ కన్వల్షన్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్. ఓకే, సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకు క్యూర్ అవడం అవకాశం ఉంది. అండ్ ఈవెన్ ఒకరు నా దగ్గరికి రాకపోయినా సరే కూడా వాళ్ళకు కూడా క్యూర్ అవడం అవకాశం ఉంది. వాళ్ళకు ఎట్లా క్యూర్ అవుతుందంటే దే హ్యావ్ టు కమ్ టు మిల్లెట్ డయట్. ఎస్, మిల్లెట్ డయట్స్ 2 times తినాలి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ అంటారు మోదుగాకు, తెలుసు కదా. మోదుగాకు మీరు డైలీ బేసిస్లో కషాయం చేసి వాళ్ళకు తాగిపియాలి. డైలీ 1 time. యా, 3 ఆకు తీసుకోవాలి. 3 ఆకు తీసుకొని చింపేసి బాగా కడిగేసి ఒక 2 glass వాటర్ యాడ్ చేసి మీరు కషాయం తయారు చేయాలి. అంటే మరగ పెట్టాలి. ఒక 5 to 10 minutes మరగ పెట్టేసి వాళ్ళకు ఆ వాటర్ మాత్రం తాగిపియాలి. ఎర్లీ మార్నింగ్. ఎస్. సో ఎలా తాగితే కూడా వాళ్ళకు 100% ఓన్లీ దాని ద్వారా కూడా వాళ్ళకు క్యూర్ అవడం అవకాశం ఉంది. బట్ దే హ్యావ్ టు రిడ్యూస్ ద గ్లూకోజ్ ఇంటేక్. గ్లూకోజ్ ఇంటెక్ రెడ్యూస్ చేసి వాళ్ళ ఫైబర్ ఇంటెక్ పెంచితే వాళ్ళకు బాగుంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ ఆల్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్, ఈవెన్ మెడిసిన్స్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్, మెడిసిన్స్ ఫర్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతాం కానీ యా అస్సలు అవసరం లేదు, జస్ట్ మెడిసిన్స్. అండ్ దోస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్. దర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ అట్ ఆల్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీట్మెంట్ సో వీ హ్యావ్ మెడిసిన్స్. సో ఈవెన్ ఒకరికి ఏమైనా ట్యూమర్స్ ఉన్నా సరే బ్రెయిన్లో, ఈవెన్ అది కూడా వాళ్ళకు హీల్ అవ్వడం మొదలుపెడతాయి మన మెడిసిన్స్ వాళ్ళు యూజ్ చేస్తే. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా, లేకపోతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా, బ్లీడింగ్ స్టార్ట్ అయినా, సో అది ఇమీడియట్ ఎఫెక్టివ్లో ఆ మెడిసిన్ పనిచేస్తాయి అనమాట. యా, సో దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ, దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇంజెక్షన్. వాళ్ళకు యా, ఇట్ ఈస్ అఫోర్డబుల్, వెరీ అఫోర్డబుల్ అనమాట. యా, మొత్తంగా అసలు ఫిట్స్ అనే వ్యాధికి అసలు ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, ఏం పాటించాలి, అలాగే న్యూరోపతిలో కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అనే దాని గురించి చాలా క్లియర్ గా వివరించారు సార్. చూసారు కదా, మొత్తంగా సార్ అయితే చెప్పారు న్యూరోపతిలో అఫోర్డబుల్ గా ఉంటుంది. ఎక్కువ ఇంజెక్షన్స్, ఏదో ట్రీట్మెంట్స్, హైగా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ లేకపోతే ఇతరత్ర లేకుండా మెడిసిన్స్ తోనే, అలాగే న్యాచురల్ ఆర్గానిక్ మెడిసిన్స్ తోనే ట్రీట్మెంట్ ఉంటుంది అని సార్ అయితే చెప్తున్నారు. మరి ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.